అయితే చైనాలో వెళ్ళాడు ఒక మిషనరీ, అమెరికా నుంచి. ఎక్కడికో దాక్కుని వెళ్ళినాక ఒక ముసలామె మంచం మీద కూర్చున్నది, నెట్టి కట్టుకున్నది. ఈ మిషనరీ పోయి చేయి కలపడానికి చేయి సాపితే ఆమె కూడా చేయి సాపింది. ఆమె చేయి సాపగానే మిషనరీ దూరం వేసినట్టు పడిపోయాడు. కొంచెం కాసేపు కూర్చున్నాడట, ఏమవుతుంది ఇంత పెద్ద మిషనరీని కదా నేను. రెండోసారి మళ్ళీ ఆయన దగ్గర వస్తుంటే ఆమె చేయి వెనుకకి తీసుకొని చెప్పిందట, అయ్యా మీరు సమృద్ధిలో, స్వేచ్ఛలో, శాంతిలో దేవుని మొక్కుతున్నారు కదా, మేము కరువులో, హింసలో, శ్రమలో దేవుని మొక్కుతున్నాం, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఆ తేడా ఉంటుందయ్యా, ఎప్పుడైనా బాధపడకని చెప్పిందట, ఓదార్చిందట. ఒక ముసలామె మూల కూర్చొని ఉంది. ఈయన మిషనరీ లోకమంతా తిరిగిన ఆయన, ఆమెకే ఎక్కువ దేవుని ఆత్మాభిషేకం ఉంది కదా. ఆమె చేసి ఆపిన పడిపోయినాడు, ఎక్కడో పడిపోయినాడు. చోటు అవుతుంది శ్రమలో, మనలో చోటు పెంచుకుంటాడు దేవుడు అనుకుంటాం కదా, దేవుని పైన ఆధారం చేసుకుంటాం, ఆయన దిక్కు చూసి ఆశ తెచ్చుకుంటాం, బలం పెంచుకుంటాం కదా. చోటు అవుతుంది దేవునికి మనలో ఎక్కువ. మహిమ స్వరూపి అయిన ఆయన ఆత్మ మన పైన నిలుస్తాడని రాస్తుంది శ్రమలో. చూడు, మీ బలహీనత యందు నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు కదా. కానీ ఆ శ్రమలో చోటు దేవునికి పెరిగింది కదా. దండవ శ్రమ